స్కూల్ పిల్లలందరూ ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత గొప్పగా స్వాగతం పలుకుతున్నారో. ఏంటి ఈ కోలాహలం, ఏంటి ఉత్సాహం! ఆ బుధజన విభుడు, నిర్విరామ శ్రామికుడు, శిష్యవాత్సల్యుడు శ్రీ చలువాది వెంకటరమణారావు గారు, శ్రీ గుమ్మడి రమేష్ చౌదరి మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దోసపాడు ప్రధానోపాధ్యాయులు 31/10/2024న వీరి పదవీ విరమణ. ఈ సందర్భంగానే ఈ హడావుడి, ఆనందోత్సాహాలు. చలువాది వంశాగ్రణి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూసరపల్లి నివాసి అయినప్పటికీ వ్యాపార రీత్యా వెంట్రుప్రగడ గ్రామంలో స్థిరపడిన శ్రీ చలువాది వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి ధనలక్ష్మి గార్ల పుణ్య దంపతులకు 2/10/1962న జన్మించిన ఏకైక సంతానం మీరు. తల్లిదండ్రుల ఆదర్శ పెంపకంలో ఉన్నత భావాలను, లక్ష్యాలను ఏర్పరచుకుని ముద్దు బిడ్డగా ఎదిగారు. ప్రాథమిక, ఉన్నత విద్యలు వెంట్రుప్రగడలోను, బిఎస్సి వరకు ఏఎన్ఆర్ కళాశాల గుడివాలలోను, ఎంఎస్సి వెంపు యూనివర్సిటీలోను, ఆంధ్ర యూనివర్సిటీలో బిఈడి పూర్తి చేసి విద్యా సుగంధాలను విరజిమ్మి చలువాది వంశకీర్తిని పెంచారు. జాతిపిత పుట్టినరోజు పుట్టిన మీరు చలువాది వంశరత్నమై నిలిచారు. అనితాపతి మీ విజయాలను చూచి మురిసిన తల్లిదండ్రులు ఏరి కోరి ఆణిముత్యం వంటి వనిత అనిత గారిని మీకు బహుమతిగా ఇచ్చి వివాహ బంధంతో ముడివేశారు. ఆ బంధాన్ని అనురాగ బంధంగా మార్చి మీ పొదరింటిని సుమనోహరమైన మనసుతో తీర్చిదిద్దిన వనిత శ్రీమతి అనిత గారు. ఒత్తిడితో కూడిన వృత్తి సవాళ్లను మీరు ఆవిడ సహచర్య సహకారంతోనే అధిగమించారంటే అతిశయోక్తి కాదు. అంతేందుకు కరోనా సమయంలో మీ నీడల ఉండి సపర్యలు చేసి మీలో ధైర్యాన్ని నింపి ఆ మహమ్మారి బారి నుండి మిమ్మల్ని రక్షించుకుని చిక్కించుకున్న అపర సావిత్రి, మీ అభిరుచులను, క్రమశిక్షణను పుణికిపుచ్చుకున్న తనయలు సత్య అభిజ్ఞ బీటెక్, సుప్రజను బి.ఫార్మసీ చదివించి పెద్దల పట్ల ప్రేమ, జీవితం పట్ల ఉన్నత దృక్పథం కలిగిన రవీంద్ర కుమార్ బీటెక్, చైతన్య బీటెక్లను జామాతలుగా ఎంచుకున్నారు. ఫలితంగా వారి ప్రేమానురాగాల ప్రతిరూపాలు ముద్దులకే మనోరాలు మౌనిత, మనుమళ్ళు దేహాంత సాయి శ్రీయాంశ రంగాలను వడ్డీగా అందించి వారి మురికపు మాటలతో మై మరిపింపజేశారు. గురోత్తమ అన్నదానాత్పరందానం విద్యాదానమతఃపరః నేను క్షణికా తృప్తి యావజ్జీవంచ విద్యయ. అన్నదానం వల్ల తృప్తి క్షణికం, విద్యాదానం వల్ల జీవితాంతం సుఖం, తృప్తి కలుగుతుంది అన్న ఆర్యోక్తిని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో 4 దశాబ్దాల సుదీర్ఘకాలం ఉత్తమ సేవలను అందించారు. 6/8/1985న ఎస్జిటిగా పెదపారపూడి మండలం రావులపాడులో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన మీరు కలిదిండి మండలం చైతన్యపురంలో 28/2/1987 నుండి 18/11/1988 వరకు, తిరువూరు మండలం ముష్టికుంట్ల జడ్పీహెచ్ఎస్లో 19/11/1990 నుండి 26/2/1992 వరకు పనిచేశారు. తరువాత స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పదోన్నతి పొంది జడ్పీహెచ్ఎస్ మొవ్వలో 27/2/1992 నుండి 31/7/1992 వరకు, ఉయ్యూరు మండలం కాటూరు జడ్పీహెచ్ఎస్లో 1/8/1992 నుండి 12/6/1995 వరకు, నందివాడ మండలం రుద్రపాక జడ్పీహెచ్ఎస్లో 16/6/2003 నుండి 31/1/2009 వరకు పనిచేశారు. తరువాత ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి పొంది గంపలగూడెం మండలం ఆర్లపాడు జడ్పీహెచ్ఎస్లో 31/1/2009 నుండి 17/7/2009 వరకు, రెడ్డిగూడెం మండలం నాగులూరు జడ్పీహెచ్ఎస్లో 18/7/2009 నుండి 24/12/2012 వరకు, పెదపారిపూడి మండలం వానపాముల జడ్పీహెచ్ఎస్లో 25/12/2012 నుండి 23/3/2021 వరకు, 24/3/2021 నుండి నేటి వరకు జడ్పీహెచ్ఎస్ దోసపాడుతూ మీ ఉద్యోగ ప్రస్థానం ముగించారు. కార్యదీక్ష దక్షత
పనిచేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థుల ఉన్నతికై పాటుపడి వేల మంది విద్యార్థులను వారి జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవడానికి కృషి చేశారు. విద్యార్థుల శిక్షణ క్రమశిక్షణ అందే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సృజనాత్మకతా పోటీలలోనూ ఉత్సాహంగా పాల్గొనడానికి వారికి ప్రేరణనిచ్చారు. అనేక వార్షికోత్సవాలు నిర్వహించి విద్యార్థులలో దాగిన ప్రతిభను వెలికితీశారు. మీకంటూ ప్రత్యేక ముద్రను ఏర్పరచుకున్నారు. మీ కృషిని గుర్తించి మండల స్థాయిలో పలుమార్లు ఉత్తమ గురువుగా గౌరవించబడ్డారు. మీ సేవలను గుర్తించిన పలు స్వచ్ఛంద సంస్థలు మేము సన్మానించుకున్నాయి. 2022లో ఉత్తమ ఉపాధ్యాయునిగా జిల్లా అవార్డు అందుకున్నారు. ఉత్తమ ఉత్తీర్ణత శాతం తెచ్చినందుకు పలు ప్రశంసా పత్రాలు పుచ్చుకున్నారు. పనిచేసిన పాఠశాలలలో సుందరీకరణ చేయడంతో పాటు ఆవరణను పచ్చని తోరణంగా మార్చి పరిసరాలు పర్యావరణంపై శ్రద్ధ వహించినందుకు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మెరిటోరియస్ అవార్డును అందుకున్నారు. విద్యా సేవయే కాదు, సమాజ సేవ కూడా ముఖ్యమే అని తలంచిన మీరు వెంట్రప్రగడ గ్రామంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు గాంధీ మరియు పొట్టి శ్రీరాములు గార్ల విగ్రహాలు ఏర్పాటు చేశారు. చదువులోనే కాదు, వస్త్రధారణలోనూ కాన్వెంట్ విద్యార్థులతో పోటీగా గవర్నమెంట్ పాఠశాలల విద్యార్థులు ఉండాలని విద్యార్థులకు టై గుర్తింపు కార్డులను సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం మీ కార్యదీక్షా దక్షతను చూపుతున్నాయి. స్థితప్రజ్ఞ సాధనేప్యసి సర్వేషు స్థితికోత్తమ సాధనం ఎత్ర విఘ్నా ఫలాయంతే దైవిక అపి భౌతిక. జీవితాన్ని సఫలం చేసేందుకు సహనమే ఉత్తమ సాధనం. ఓర్పు వల్ల ఏ పనైనా విఘ్నం లేకుండా జరుగుతుంది అని అన్నారు పెద్దలు. మీ విషయంలో ఇది అక్షరాల నిజం. ఓ సహనశీలి, మీకు శుభమగుగాక. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలలో ఒకేలా ఉండే మీ ప్రవర్తనే అందరినీ ఆకట్టుకునే అతి ముఖ్యమైన లక్షణం. హిత స్మిత భాషణలతో మొక్కవోని ధైర్యంతో కూడినది మీ వ్యక్తిత్వం. నారికేళ్ల చందం మీ మనస్తత్వం. ఆప్యాయతలకు పిలుపులే మాకు మధుర జ్ఞాపకాలు. పదవీ విరమణ జీవితంలో ఒక మజిలీ మాత్రమే. ఉద్యోగ జీవితానికి విరామం ఇచ్చి మీకు ఇష్టమైన ఆధ్యాత్మిక జీవితం గడపాలని, మీ అవిశ్రాంత జీవితం 3 నవ్వులు 6 సంతోషాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సకల శుభాలనిచ్చి మీ భావి జీవితానికి ఆహ్వానం పలుకుతూ శుభాభినందనలతో పాఠశాల విద్యా కుటుంబం వెంట నుండి రక్షించు వెంకన్న మిమ్ము కరుణతో జూచును శ్రీవల్లి మిమ్ము టకబొంకులెరుగని గొప్ప మనసున్నవాడవు రక్తితో మెలిగి గురు శ్రేష్ఠులై వెలిగావు మదీయ సువర్ణ అక్షర లక్షల ప్రణామములివే అందుకొనుము రాహిత్యమెరుగని రాయుడవే నీవు గురు మకుటానివే మెరిసే ఓ రత్నమా. కూర్పు ఎం స్వరూపరాజు. తస్యే తెలుగు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఓం శాంతి శాంతి శాంతి.